సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేయాలి, వాళ్ళ డ్యూటీ అది, మేము కాదనడం లేదు దాన్ని. ఒకవేళ మాకు సంబంధించిన వ్యక్తులపైన ఎక్కడైనా చిన్న ఆరోపణలు వస్తే మేమే ముందు పోలీస్ స్టేషన్ పంపిస్తాం. ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి మేము పోలీసులకు పదే పదే చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితిలో లేదు. మధ్యలో వస్తున్న సమస్యలను ఎదుర్కొనే శక్తి లేదు, సత్తా లేదు. మొన్న వరదల విషయంలో దారుణంగా విఫలమైంది. ఒక దిక్కు వర్షాలు వస్తున్నాయని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు హెచ్చరికలు చేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్నాయి. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఆ రోజు వందలు వేల మంది ఆపదలో ఉంటే సోయి లేకుండా పడుకొని ఉన్నారు. మాకు తెలిసిన వార్తల ప్రకారం కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది సినిమాల ఫంక్షన్లు పోవడానికి ప్రిపేర్ అవుతున్నారు అనే వార్తలు వచ్చినాయి. 9 మంది ఒక చోట, ఒక కుటుంబం ఒక చోట, ఇంకొక కుటుంబం ఒక చోట, వరదలు ఎక్కువైతున్నాయి మమ్మల్ని కాపాడండి ప్రభువుని మొత్తుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి మంత్రి ఎవరు కూడా పత్తా లేరు. ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఖమ్మంలో ఉండే మహిళలు ప్రశ్నించారు, అయ్యో మాకు ఎవరు దిక్కులేడా అని చెప్పి. పాపం ప్రశ్నిస్తున్న ఆ క్రమంలోనే అరే గతంలో కేసీఆర్ ఉండగా మాకు మంచి జరిగింది, మాకు ముందుగా హెచ్చరికలు జారీ చేసిండ్రు, మమ్మల్ని వచ్చి బలవంతంగానే తీసుకుపోయినరు, మైండ్లు ఖాళీ చేయించిండ్రు, మాకు డీసీఎంలు ట్రాక్టర్లు పెట్టినరు, ముందస్తు చర్యలు తీసుకున్నారు, మా ఆస్తుల్ని మా ప్రాణాలని కాపాడినరు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు, మాకు చెప్పిన వాడు లేడు, మాకు దిక్కు లేకుండా అయింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ సందర్భంలో అవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. సరే మెయిన్ మీడియాను మీరు మేనేజ్ చేస్తున్నారు, కొన్నిట్లో వచ్చినాయి, కొన్నిట్లో రాకపోయినా సోషల్ మీడియాలో వచ్చినాయి. దానికి ఇవాళ ఆ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళను వేధిస్తూ, మాట్లాడిన వాళ్ళను వేధిస్తూ, ఆ క్రమంలో భాగంగానే అక్కడికి వెళ్ళిన బృందం ముఖ్యమంత్రి పోతే ప్రజలు తిరస్కరించారు. అదే మరి హరీష్ రావు గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ బృందం పోతే ప్రజలు స్వాగతించారు. ముఖ్యమంత్రిని తిరస్కరించారు, మమ్మల్ని స్వాగతించారు. ఆ ఏడుపు ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వానికి. దాంతో తట్టుకోలేక సాయంత్రానికి 5-6 రౌడీలను పంపించి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సరిగా చిల్లర దాడులకే మేము వెస్టోళ్ళం కాదు, ఇలా బాబులను చూసి వచ్చిన వాళ్ళం, పెద్ద మాకు సమస్య కాదు. కానీ ఇవాళ సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఎక్కువ పోతుంది. మా వైఫల్యం మమ్మల్ని ఎండగడుతున్నారు, ప్రజల ముందర పలసన అవుతున్నాం. ఇక మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ పనిచేయించే అవకాశం లేదు. కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి బతుకుతామో అని అనుకుంటుంది ఈ ప్రభుత్వం. మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ కూడా పనిచేయించే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేరు, ఏ అధికారులు లేరు, ఎవరు లేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేదు. కాబట్టి ఏం చేయాలి? అల్టిమేట్గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, భయపెట్టాలి, పోలీసులను వాడుకోవాలి. ఇది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము దిలీప్ గారిని ఎందుకు తీసుకొచ్చినారో చెప్పమన్నాం. అరెస్టు చెప్పడం లేదు, ఇంకో కారణం సరైన సాహిత్యమైన కారణం చూపించడం లేదు. మాకు ఏదో ఉంది అనుమానం, మేము ఎందుకో ప్రశ్నిస్తాం. మీ ఇష్టారాజ్యం కాదు ఇది, మీ ఇష్టారాజ్యం కాదు. ఎవరు పడతాలం పట్టుకొస్తాం, మాకు అవసరం ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం, మాకు అనుమానం ఉంటే తెచ్చుకుంటాం. పోలీసు రాజ్యం లేదు ఇంకా ఇక్కడ ప్రజాస్వామిక రాజ్యమే ఉండాల్సింది. నిజమే మాట్లాడితే కోతలు. ప్రజాప్రభుత్వం నిజమే. ఏ ప్రభుత్వం? ప్రజల్ని మింగేసే ప్రభుత్వం, ప్రజల్ని అణిచేసే ప్రభుత్వం, ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వమా ఇదా మీరు చేసిన పని? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే ఏ కారణం లేకుండా మా కొంత దిలీప్ గారిని తీసుకొచ్చి 5-6 గంటల పైగా ఇవాళ CCSలో పెట్టున్నారో వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వదిలిపెట్టాలి, బేషరతుగా వారి మీద ఏముందో చూపించాలి, పోలీసులు క్షమాపణ చెప్పి వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.